గుట్టు బయటపడకుండా ఉండడానికి నన్ను తిట్టినట్టు నటించావా? అలా ఉన్నావేంటి? నిజం చెప్పు, ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు. నా బతుకుని కాపాడినందుకు థ్యాంక్స్. సౌందర్య, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అదే డ్రైవర్ గాడికి ఎలా బుద్ధి చెప్పాలా అని. సౌందర్య, డ్రైవర్ గాడేంటి? నిక్షేపంగా ఎపిక్ హీరో లాంటి పేరుంటే. ఏంటి ఎపిక్ హీరో లాంటి పేరా? మరి ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి నీకు ఈ మాత్రం కూడా తెలీదా? రామంటే ఎవరు? పురాణ పురుషుడు శ్రీరామచంద్రుడేగా. అంత చక్కటి పేరుంటే వాడు వీడు ఏంటి? పేరు పెట్టి చెప్పొచ్చుగా. శిరీష, నువ్వేనా ఈ మాట అంటోంది? నేనే. సేమ్ శిరీష. నీకేమైంది శిరీష? జ్ఞాన నేత్రం తెరుచుకుంది. మనుషుల్ని ఎలా గౌరవించాలో అర్థమైంది. శిరీష, ఆ డ్రైవర్ గాడు నిన్ను అవమానించాడు. గాడు కాదు, గారు. గారు అనతగ్గ గొప్ప మనిషి తను. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు శిరీష? నీకు జరిగిన అవమానాన్ని అప్పుడే మర్చిపోయావా? అతను అవమానించలేదు, నేనే అహంకారంతో పొరపాటు పడ్డాను. నిన్ను వాటేసుకున్నాడు. అదో యాక్సిడెంట్. ఆటలో అరటిపండు. నీ ఫోటోని దాచుకున్నాడు. తప్పే ఉంది. అభిమానం కావచ్చుగా. నా దగ్గర ఉన్నాయి బోలెడు మంది సినిమా హీరోల ఫోటోలు. వాడు నీకేదో మందు పెట్టినట్టున్నాడు. మందు మత్తు అన్నీ దిగిపోయాయి. అందుకే జరిగిన వాటన్నిటికీ కలిపి సారీ చెప్పాను. ఏంటి, నువ్వు వాడికి సారీ చెప్పావా? వాడికి కాదు, వారికి, రాము గారికి థ్యాంక్స్ కూడా చెప్పాను. థ్యాంక్సా? ఎందుకు? ఎందుకో నీకు చెప్పాలా? ఇదిగో, ఇక మీద రాము గురించి నువ్విలా ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఏంటి? నాకు నచ్చదంతే. ఎందుకు? ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్. పోపుల డబ్బాలో డబ్బులు మాయం చేస్తే మన పని అయిపోతుంది. ఎస్. అమ్మయ్యా. నానా, నీకు నేను ఈ అబ్బర్రా. పోపుల డబ్బాలో డబ్బులు వెతకడం నువ్వు ఇప్పుడు మొదలెట్టావు. నేను కాపురం మొదలెట్టిన మొదట్లోనే ఈ పని మొదలెట్టానురా.
ఎర్రి నాగన్న. కాబట్టి సగం నీకు సగం నాకు. అన్యాయం. కష్టపడి తెచ్చింది నేనైతే. అది వచ్చావులో ఓ కష్టపడి ఆ పోపుల డబ్బాలో డబ్బులేగా, అది కూడా కనకానివే. ఇదిగో రేయ్, ఆ 500 నొక్కేసింది నువ్వైతే మీ అమ్మ గజం ఆ పని చేసింది నేనేనని 4 పీకిందిరా. నా కళ్ళు చూడురా, లొట్టపోయింది. ఏంటన్నా మ్యాన్ హ్యాండ్లింగా? ఉమెన్ హ్యాండ్లింగ్ రా. కొంచెంలో తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా పుచ్చకాయలా పగిలిపోయేదిరా. అందుకే ఈ నొప్పుల బాధ తగ్గాలంటే ఆఫ్ పడాల్సిందే. వదలు నాన్న ప్లీజ్. వదలరా. నేను పోయిను మందు తాగి వారం రోజులు అవుతుంది, 4 పీకేస్తుంది. వదులు నాన్న. మీ అమ్మ చేతిలో చావు దెబ్బలు తింటావురా. మా అమ్మ నన్నేం కొట్టదులే. ఒరే వెర్రి నాగల్లా, మీ అమ్మే కాదురా, ఏ అమ్మైనా మందు తాగుతాను అంటే కొడుక్కి మంగళహారతి పట్టదురా, చీపురు తిరిగేస్తుంది. కాబట్టి మర్యాదగా సగం పంచాయి. నేను పంచను. రే పంచు. ఏంటి బెదిరింపా? నువ్వేటి డబాయింపా? ఇవ్వు. ఇవ్వను. ఇవ్వలేదా? నేను ఇవ్వనురా. ఒరే నేను ఈ అబ్బన్రా. పంతానికి పోతే ప్రాణం పోయినా వదిలేదు లేదు. ఇవ్వను. ఇవ్వు నాన్న. వదులు నాన్న. ఇవ్వు నాన్న. ఇవ్వమంటుండే. ఇవ్వలేను నాన్న. నానా ప్లీజ్ నాన్న. రేయ్, ఇప్పుడు చెప్పరు. ఏంటి చెప్పేది నానా? నువ్వే తీసుకో. నీ కంటికి నేను వెరిపప్పలా కనపడుతున్నానా? రే తీసుకో నానా. నువ్వేగా తీసుకొచ్చావు. నువ్వే తప్పు. నువ్వే కదా తెచ్చుకుంది. రే నా కొడక తాగుబోతున్నా కనుక పట్టుకో. నువ్వే తీసుకో. ఆపండి. అమ్మో. పోపుల డబ్బాలో నుంచి ఇద్దరు సిగ్గు లేకుండా డబ్బులు దబ్బేసి కొట్లాడుకుంటున్నారా? అది కాదు గజం, న్యాయం నువ్వే చెప్పు. పంచుకోవడం అంటే సగమే కదా. సగమే. నేను పంచుతా కదా మీ ఇద్దరిని ఇరిచి పోగండి. నీ అమ్మ కడుపు కాల నా కోట అయిపోయింది కదా. ఆడి కోటమే, అది కొట్టు. ఇద్దరికి కదే అంతా నానే. పైసా సంపాదన లేదు కానీ నీ మోహన్కి తాగుడు కావాల్సి వచ్చిందా? తాగుడు సిగ్గులేని జన్మ. వచ్చినాళ్ళారా? అది కాదమ్మా, వీళ్ళు నోర్లు పోయండి. అక్కడ శిరీష సడన్ గా పార్టీ మార్చేసి ఆ రామ్ కి సపోర్ట్ చేస్తుంటే ఎలా ఆపాలో ఏం చేయాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే మీరిక్కడ. సౌందర్య ఎంతో కష్టపడి బాటిల్ తెచ్చుకుంటే బండకేసి బద్దలు చేస్తావా? ఆపండి. ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలీదు. అది అట్లా గడ్డి పెట్టమ్మా ఇద్దరికి. ఈ అబ్బా కొడుకులతో చచ్చిపోతున్నాను. కోట్లు చేజారిపోతున్నాయని నేను టెన్షన్ పడుతుంటే మీరిక్కడ. ఇదిగో కోళ్ళ, మరి అంత చీపుగా చారులో కరేపాకులాగా తీసి మారేమక్క. చేయడానికి పని లేక ఈ పని పెట్టుకున్నాం గానీ నువ్వు చెప్పినట్టు ఎన్నిసార్లు చేయలేదు. ఏంటి మీరు చేస్తున్న పనులు? వేళకి మింగడం, అది అరిగేదాకా దేశదిమ్మర్లాగా తిరగడం. గజం, ఆ మాట అంటేనే నాకు మండుద్దే. కోడల్ని చెప్పమను, ఏం చెయ్యమంటే అది చేస్తావు. బస్తీవే సవాల్. అవును సౌందర్య, కిడ్నాపా మర్డరా ఏ ప్లాన్ చెప్పినా క్షణాల్లో చేయడానికి నేను రెడీ. అవసరం లేదు. ఈసారి చేయాల్సింది మీరు కాదు, నేనే చేస్తాను. ఒక్కొక్కరికి ఊహించని షాక్ ఇవ్వకపోతే అప్పుడు అడగండి. ఓ
బన్నీ ఇప్పుడు కొట్టి చూద్దాం. రెడీ? ఓ ఇప్పుడు 6 కొడతా చూడు. ఓకే కొట్టు. ఓ మిస్ అయింది. 4 4 4 4. బన్నీ ఇప్పుడు కొట్టు చూద్దాం. అత్త 6 పోయేది ఆపేసావు. ఆపేలేదు, క్యాచ్ పెట్టాను. తూచ్ తూచ్ నువ్వేమైనా ఆటలో ఉన్నావా? ఉంటాను, ఇప్పుడు జాయిన్ అవుతాను. నువ్వు క్రికెటా? ఎందుక నవ్వు? ఆ బ్యాట్ ఇటు వాడి చూపిస్తాను. హలో, ముందు ఫీల్డింగ్ చేసి చూపించు. బన్నీ నిన్ను చెప్తానుండు. ఏంటి చెప్పేది? ఇది క్రికెట్ అమ్మా, గాల్లో ఎగురుతూ ఆడే షటిల్ కాదు. బన్నీ నన్నే అంత మాట అంటావా? చెప్తాను నీ సంగతి. అత్త నా సంగతి తర్వాత, ముందు ఫీల్డింగ్ చెయ్యి. ఇదిగో రాము బాల్. కమాన్. అవుట్ 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 బన్నీ అవుట్. బన్నీ అవుట్ అవుట్ అవుట్. తూచ్ నేనేం అవుట్ కాదు. అవుటే. ఏం కాదు, నేను రెడీ కాకముందు నువ్వు బాల్ వేసావు. అదేం కాదు, అవుటే. అత్త నువ్వే చెప్పు, నేను అవుటా? అవును అవుటే. ఏం కాదు తొండి, నువ్వు కావాలనే రాముని సపోర్ట్ చేస్తున్నావు. ఎస్, బికాజ్ రాము ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఏం కాదు, నేనే కరెక్ట్. కాదు రాముయే కరెక్ట్. నేనే కరెక్ట్. కాదు రాముయే. నేనే. కాదు రాముయే. నేనే. కాదు రామునే. అబ్బాబ్బా ఏటమ్మా ఇంటికప్పులు ఎగిరిపోయినట్టుగా అరుపులేటి? చూడు కాలు, అత్త నన్ను అవుట్ అంటుంది. బన్నీ బాబు, పాలు కూడా తాక్కుంటే ఈ ఆటలేటి? మీ అమ్మగారు శుద్ధ కోప్పడతారు కాదేటి? మీ ఇద్దరు కలిసి నన్ను కావాలని అవుట్ అంటున్నారు కదూ. ఉండు చెప్తాను, పాలు తాగొచ్చి అప్పుడు చెప్తాను. వే 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 వే. వే 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 వే. అబ్బాబ్బా ఏటమ్మా మీరు కూడాను? ఇగో ఈ కాఫీ తీసుకోండి. బన్నీ బాబు లోపల రా, ఇగో పాలు తాగుదు గాని రా. రాము కాఫీ వద్దు. నా చేత్తో ఇస్తున్నాను, తీసుకోండి. తీసుకో రాము. ఇప్పుడు మనమిద్దరం ఒకటే టీం, అంటే ఫ్రెండ్స్ కదా. ప్లీజ్. అమ్మయ్య, రాము గారికి నవ్వడం కూడా వస్తుందన్నమాట. ఇటు ఇవ్వండి. అప్పుడు నటించావా? తీసుకో. తప్పదు, కొన్ని విషయాలు చాలా సీక్రెట్గానే ఉండాలి. ఫోన్లో వద్దు, స్వయంగా కలుస్తాం కదా, అప్పుడు చెప్తాను. సూర్య,
ఫోన్ చేయలేదేమ్మా? కడుపు నిండిపోయింది. మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందా? మీ అబ్బాయి మారలేదు. మారినట్టు మన ముందు నటించాడు. అవును, పద్మ ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అదంతా నాటకం అని నాకు అర్థమైంది. కావాలనే వాళ్ళిద్దరూ నా కళ్ళు కప్పి దొంగచాటుగా. సూర్య, చూడమ్మా, నీ చెల్లెలు అలాంటిదేమో కానీ నా కొడుకు మాత్రం అలాంటివాడు కాదు. అవునవును, మీ కొడుకు గొప్పతనం గురించి మీరే చెప్పాలి. ఛీ! కృష్ణ అనే పేరు పెట్టుకున్నందుకు బాగానే సాగిస్తున్నాడు రాసలీలలు. సూర్య, నిజం నిలకడ మీదే తెలుస్తుంది అంటారు. తెలిసేసరికి నా కాపురం కూలిపోతుంది. నా చెల్లెలే నాకు సవతిలా మారుతుంది. సూర్య, అర్థం లేకుండా మాట్లాడకు. అనుమానంతో నీ బ్రతుకులో నీవే నిప్పులు పోసుకోకు. మండినట్టే ఉంది నా బతుకు. కోరి మీ కొడుకుని చేసుకున్నందుకు నన్ను నిప్పుల మీదే నడిపిస్తున్నాడు. కన్నీటి సముద్రంలో కొట్టుకుపోయేలా చేస్తున్నాడు. ఛీ! అపశుభం తెలియని నా చెల్లెలికి మాయ మాటలు చెప్పి దొంగ తీసుకుని. ఆపు. నువ్వే కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నా కొడుకు అలాంటి తప్పుడు పని చేశాడంటే నేను నమ్మను. అవును, ఎందుకు నమ్ముతారులేండి, తల్లి ప్రేమ కదా. మీకేం తెలుసు ఆయన ఎంత మారిపోయారో? నోరు తెరిస్తే అబద్ధాలు, కళ్ళ ముందే మోసాలు. మరదలి కోసం కట్టుకున్న దాన్నే వంచేంత దిగజారిపోయారు. మీకేం తెలుసు? అనుభవిస్తున్న దాన్ని నాకు తెలుసు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు పాపం బద్దలవుతుంది. మీ పుత్రరత్న అసలు రంగు మీకే తెలుస్తుంది. హరి ఓం ఆపదామదహస్తారం ధాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ. తండ్రి, ఏమిటి స్వామి ఇది? దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తట్టుకోలేక ఈ ముసలి గుండె అలసిపోతుంది. పెద్ద కోడలు అర్చన దూరమైన అదే పోలికలతో ఉన్న చిన్న కోడలు సూర్య వచ్చిందని సంతోషంతో సరిపెట్టుకుందాం అనుకున్నా. రోజు రోజుకి ఏమిటి సమస్యలు, గొడవలు? మమ్మల్ని నువ్వే కాపాడు స్వామి.